అది రాత్రి తొలిజాము. ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా కూడా వీధుల్లోకి చేరుకుని ఎలాంటి కబురు ఇప్పుడు తెలియజేయబోతున్నాడు అని ఆతృతగా ఎదురు చూస్తుంటే, ఇంతలోనే మల్లయ్య మధ్య వీధికి చేరుకుని ఆ ఊరి యజమాని కరణం గారి ఇంటి ముందు నుండి చాటింపు వేస్తూ మొదట మా వీధిలోకి రావటం జరిగింది. గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఇప్పటికే ఊరి శివాలయం యొక్క నిర్మాణం పూర్తయింది. ఎప్పటి నుండో ఆలయ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నాము మనమంతా కూడా. కానీ సరైనటువంటి మంచి ముహూర్తం లభించక ఎన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ నిన్నటితో చెడు రోజులన్నీ తొలగి ఈ రోజుతో మంచి ముహూర్తాలు వచ్చాయి. అందుకే మన ఊరి కరణం గారు గ్రామ పెద్దలతో సహా బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఒక మంచి ముహూర్తాన ఆలయ ప్రతిష్ఠ జరపమని చెప్పగా ఆ బ్రాహ్మణులు ఒక మంచి ముహూర్తాన్ని ఇచ్చారు. అదే వస్తున్నటువంటి సోమవారం రోజు. ఇక అదే రోజున శివాలయం ప్రతిష్ఠ జరగబోతుంది. మన ఊరి కరణం గారు ఇందు మూలంగా తెలియజేయటం జరిగింది అంటూ చాటింపు వేయటంతో ఆ ఒక్క చాటింపుతోనే మా ఊరి ప్రజలంతా కూడా ఆనందంలో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇక మరుసటి రోజు నుండి ఊరిలో కోలాహలం మొదలైంది. ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కో కార్యక్రమం పూర్తి చేసుకుంటూ ఆదివారం నాటికి ఆలయ ప్రాంగణం అంతా కూడా పచ్చని పందిళ్లతో నింపబడింది. ఇక మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నాన సంధ్యాదులు ముగించి అంతా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక ఆలయం చుట్టూ కూడా దట్టమైనటువంటి చీకట్లు, ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. తూర్పు దిక్కున సూర్యోదయ కాంతి నెమ్మదిగా విరచిమ్ముతోంది. కొత్తగా నిర్మించినటువంటి శివాలయం రంగురంగుల పూలతో అలంకరించబడి ఉంది. మామిడి తోరణాలు, అరటి బోతలతో అందంగా కనిపిస్తుంది. ఇక అప్పటికే కరణం గారి ఇంట పండగ వాతావరణం నెలకొంది. వారి ఆజ్ఞ ప్రకారం గ్రామ ప్రజలంతా ఇంటికి చేరుకుని ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని సముద్ర గర్జన వలె జపిస్తుంటే ఒక్కసారిగా జంగమదేవర కంఠం నుండి అతి శ్రావ్యమైనటువంటి గంభీరమైన శంఖానాదం మొదలైంది. శివుని యొక్క మంత్రోచ్చారణ చేస్తూ వేద పండితులు ముందుగా నడిచి ఆలయ ప్రాంగణం వైపుగా వెళ్తుంటే ఇక వారిని అనుసరిస్తూ కరణం గారు, వారి వెంట గ్రామ పెద్దలు, మహిళలు మంగళ హారతులతోనూ యువత అంతా పూర్ణ కుంభాలతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఆలయం వద్దకు చేరుకోవటం జరిగింది. యజ్ఞశాల వద్ద పవిత్ర అగ్ని ప్రజ్వలిస్తుంది. ఇక అంతలోనే ఒక బ్రాహ్మణుడు, ఈరోజు బ్రహ్మ ముహూర్తాన మనందరం కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాశివలింగ ప్రతిష్ఠ చెయ్యబోతున్నాం. ఈ క్షణం కోసం మీరంతా ఎన్నో రోజులుగా ఎన్నో యాగాలు, హోమాలు, పూజలు చేశారు. అవి ఇప్పుడు ఫలించబోతున్నాయి. అందుకు మీలో ప్రతి ఒక్కరూ భక్తితో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలా చెప్పడంతోనే ఆలయ ప్రాంగణంలోని ప్రతి ఒక్కరి నోట ఓం నమ శివాయ అన్న మంత్రం వేద ఘోషగా వినిపించడం మొదలైంది. ఇక పవిత్రమైనటువంటి వస్త్రంతో కప్పబడినటువంటి శివలింగం బ్రాహ్మణులపై నుండి గర్భగుడిలోకి ప్రవేశిస్తుంటే వారి అడుగులకు అనుగుణంగా భక్తులు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. వేద పండితులు శివ మంత్రాలను జపిస్తుంటే కైలాసనాథుని శివలింగం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఇక ఆ ఊరి ప్రజలు ఎప్పుడూ చూడని కానీ విని ఎరుకని ఒక మహత్తరమైన కార్యక్రమం అది. ఇక జ్యోతిష్కుడు తన చేతిలో ఉన్నటువంటి పంచాంగాన్ని లెక్కలు వేసుకుంటూ పుణ్య గడియల కోసం తాను ఎదురు చూస్తుంటే అలాంటి గడియలు దగ్గర కావటంతో బ్రాహ్మణులతో ఇప్పుడే పుణ్య గడియలు సమీపించాయి, ఇదే ఆ సదాశివుని యొక్క ప్రతిష్టకు సరైన సమయం అని గట్టిగా చెప్పేసరికి ప్రధాన అర్చకుడు తన 2 కళ్ళు మూసుకొని పరమశివుణ్ణి ధ్యానిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని గట్టిగా అంటూ గర్భగుడిలో వారు నిర్ణయించినటువంటి స్థలంలో అతి పవిత్రమైనటువంటి ఆ ముహూర్తాన శివలింగ ప్రతిష్ఠ గావించడం జరిగింది. ఇక ఆ క్షణంలోనే గంటలు, శంఖాలు, నాదస్వరాలు ఒకేసారి మోగుతున్నాయి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ఆ పరమశివుణ్ణి నమస్కరిస్తున్నారు.
వెంటనే కలశాలలోని పవిత్ర పంచామృతాలతో మహాభిషేకం మొదలైంది. బిల్వ దళాలను పుష్పాలను శివలింగం పైన సమర్పిస్తున్నారు. ఇంతలో ప్రధాన అర్చకుడు లేచి నిలబడి, ఈ రోజుతో ఈ ఆలయంలో పరమేశ్వరుడి యొక్క దివ్య సాన్నిధ్యం శాశ్వతంగా నెలకొంటుంది. ఈ గ్రామంలో నివసిస్తున్న మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, శాంతి, సుభిక్షం ఇవన్నీ కలగాలని ఆ రుద్రుణ్ణి ప్రార్థిస్తున్నాం అని అర్చకుడు చెప్పడంతోనే భక్తులంతా కూడా తన్మయత్వంతో వారిని వారు మరిచి కళ్ళు మూసుకొని మరొక్కసారి హరహర మహాదేవ శంభో శంకర అన్న నినాదాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇక సరిగ్గా అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ తన మొదటి కిరణాలను గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం పైన ప్రజ్వలింపగా ఎర్రని సూర్యకాంతి గర్భగుడిని దివ్యమైనటువంటి తేజస్సుతో నింపింది. ఆ తరువాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అష్టబంధర మహాకుంభాభిషేకం, కలశారోహణం, నంది ప్రతిష్ఠ ఇలాంటి అన్ని కార్యక్రమాలను నిర్వహించి మా గ్రామ శివాలయ ప్రతిష్ఠ వేయటం జరిగింది. ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడే అసలైన వేట మొదలైంది. శివాలయంలో అర్చకులుగా ఉండటానికి కేవలం జంగాలను మాత్రమే అప్పట్లో ఎంచుకునేవారు. అందుకనే వారి కోసం వెతుకుతూ ఉంటే వేరే గ్రామాల్లో ఉన్నటువంటి ఒక 23 వయసులో ఉన్న పూజారి మా కరణం గారి దృష్టిలో పడ్డాడు. వారు అప్పటికప్పుడు అతన్ని కలిసి ఒప్పించి మా గ్రామ పూజారిగా వెంటనే నియమించడం జరిగింది. ఇక అప్పటికే తనకు వివాహమై కేవలం 6 నెలలు గడిచింది. ఆ ఇరువురు దంపతుల్ని మా గ్రామానికి తీసుకొచ్చి వారు ఉండటం కోసం ఓ ఇంటిని ఏర్పాటు చేయాలని చూస్తుంటే వారికి అనువైనటువంటి ఇల్లు ఎక్కడా లభించకపోవటంతో చివరికి కరణం గారే తన పాత ఇంటిని ఒకదాన్ని వారికిచ్చారు. ఆ ఇల్లు వారి తాతల కాలం నాటిది. పైగా అది ఊరికి చివర ఒక చింత చెట్టు కింద ఉంటుంది. ఇక ఇంటి చుట్టూ పూల మొక్కలు, కొబ్బరి చెట్లతో పాటు ఓ బావి కూడా ఉంటుంది. ఇక అలాంటి ఇల్లు చూడగానే పూజారి గారి భార్య ముగ్ధురాలైంది. నిజంగా ఇలాంటి ఇంట్లో మనం ఉండటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం కావచ్చు. ఇక అప్పటి నుండి వారిద్దరూ కూడా అదే ఇంట్లో ఉంటూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు వారి యొక్క బంధువులు కూడా వచ్చిపోయేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒక మంచి శుభతరుణంలో పూజారి భార్య గర్భం దాల్చింది. ఇక ఆ విషయం కరణం గారితో పాటు ఊరి వాళ్ళందరికీ కూడా తెలియజేశారు. ఇక మా ఊరి ఆడవాళ్ళంతా కూడా వారికి అవసరమైనటువంటి అన్నింటినీ నెరవేరుస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి పూజారి యొక్క బంధువులు కూడా రాకపోకలు మొదలుపెట్టారు. ఒకరోజు పూజారి గారి భార్యకు కరణం గారి భార్య విందు ఏర్పాటు చేశారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం పూజారి భార్య కరణం గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా తనకు ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఆమెకు విందు ఏర్పాటు చేయటం, తాను భోజనం చేశాక వారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా కరణం గారి ఇల్లంతా చూడాలి అనిపించింది ఆమెకు. తాను అలా చెప్పడంతోనే కరణం గారి భార్య, ఇందులో ఆలోచించడానికి ఏముందబ్బా, వెళ్ళండి ఇల్లంతా కూడా చూసిరండి అని పంపించింది. ఇక పూజారి గారి భార్య ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉంటే చివరిగా ఉన్నటువంటి ఓ గదిలోకి ప్రవేశించి ఆ గది మొత్తం కూడా తిరుగుతుంటే ఇక అప్పుడే ఓ గోడకు వేలాడుతున్నటువంటి ఒక అతిపెద్ద ఫోటో కనిపించింది. ఇక దాన్ని ఆవిడ చూడగానే ఆ ఫోటోలో సుమారుగా 20 మంది వరకు కనిపిస్తున్నారు. ఇక అందరూ ఆడవాళ్లే అయినప్పటికీ అందులో ఒక స్త్రీ అచ్చంగా కరణం గారి భార్యలానే కనిపిస్తుంది. అయితే కరణం గారి భార్యకు అందరికంటే పెద్ద బొట్టయితే ఉంది. ఇక ఆమెకు ఉన్న అలవాటు అదే. ఆ బొట్టును మొదటిసారిగా చూసినప్పుడు పూజారి గారి భార్య తనలో తానే నవ్వుకుంది. ఇక ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా అంతే పెద్ద బొట్టుతో ఉండటంతో వీళ్ళందరికీ ఇదేదో ఒక శాపంలా ఉంది. లేకపోతే ఇంత పెద్ద బొట్టు అవసరమా అలా మనసులో నవ్వుకుంది. ఇంతలో కరణం గారి భార్య పూజారి గారి భార్యను వెతుక్కుంటూ లోపలికొచ్చింది. తనలా ఉంది కానీ అవునా కాదా అన్న అనుమానం మాత్రం తనలో ఉంది.
ఒక్కసారి అడిగేద్దాం అనుకుంది. కానీ తన అంతరాత్మ మాత్రం అచ్చంగా ముఖం కూడా అలానే ఉంది, కట్టు బొట్టు కూడా అలాగే ఉంది. ఇందులో కొత్తగా అడగడానికి ఏముంటుంది అని నవ్వుకుంటూ గది బయటకు వస్తుంటే కరణం గారి భార్య అడిగింది, ఏమ్మా ఎందుకలా నవ్వుతున్నావు అని. ఆ విషయం చెప్తే ఏమనుకుంటుందో అన్న భయంతో, అబ్బే ఏం లేదండి, నేనేమీ నవ్వటం లేదు. ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా, చూడగానే కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇక వెంటనే ఏదో చెప్పి అక్కడి నుండి తప్పించుకుంది. ఇక అప్పటి నుండి కొద్దిసేపటి వరకు అక్కడే ఉండి అప్పటికి దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. తన భర్త కూడా ఇంటికొస్తారని తెలుసు. అందుచేత ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పగా కరణం గారి భార్య పూజారి గారికి కూడా భోజనాన్ని ఒక పాత్రలో పెట్టి ఆమెను ఇంటికి పంపించింది. అయితే పూజారి గారి భార్య ఆమె అంత గౌరవంగా చూసుకుంటుంది, ఇంత ప్రేమను కూడా చూపిస్తుంది కదా. అలాంటిది వారిని మనం ఎలా చూడాలి అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తన భర్తతో తాను చూసిన దృశ్యాన్ని చెప్తూ ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయిల గురించి చెప్తూ నవ్వుకుంటుంది. దాన్ని గమనించిన పూజారి గారు వారించారు, వారి కుటుంబం చాలా మంచిది. అయినా సరే పూజారి గారి భార్య ఇంకా వారి గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంటుంది. ఇక ఆ రోజు ఆ విధంగా గడిచింది. అది రాత్రి వేళ. ఇక ఆ రోజు పూజారి భార్యకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. అయితే దానికి కారణం తాను గర్భంతో ఉండటం వల్ల అనుకున్నారు. ఇక పూజారి గారు తన భార్య ఇద్దరూ ఒకే చోట పడుకున్నారు, కానీ చెరో మంచం వేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి వేళకు పూజారి గారి భార్యకు ఎవరో ఒక అమ్మాయి తన పక్కనే వచ్చి కూర్చున్నట్టయింది. ఇక అలా అనిపించడంతోనే తాను మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే తన పక్కన ఎవ్వరూ కనిపించలేదు. కానీ తన మంచం పైన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక అటువైపుగా చూస్తే తన భర్త హాయిగా నిద్రపోతున్నారు. నేనే ఏదైనా కలగన్నానేమో ఇలా అనుకుంది. మళ్ళీ అటువైపు తిరిగి నిద్రకు ఉపక్రమించింది. ఇలా కొద్ది నిమిషాలు గడిచేసరికి ముందులాగే ఒక అమ్మాయి తన పక్కనే కూర్చొని ఆమెను కోపంగా చూస్తున్నట్టుగా కల్లో కనిపిస్తుంది. తాను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పూజారి భార్య. కానీ ఆ గదంతా కూడా చీకటిగా ఉండటంతో ఆ అమ్మాయి ఎవరో సరిగ్గా కనపడటం లేదు. ఇంతలో తనకి పూర్తిగా మెలకు వచ్చి చూస్తే అక్కడెవ్వరూ కనిపించలేదు. అప్పుడు కూడా ఇదంతా కూడా కళ అనుకుంది. ఆ తరువాత ఇంకా ఎటువంటి దృశ్యం కూడా కనిపించలేదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి వారి పనుల్లో వారైతే నిమగ్నమైపోయారు. ఇక ఆ సమయంలోనే రాత్రి తనకి ఎదురైనటువంటి అనుభవం గుర్తొచ్చింది. కానీ అది ఇంకా కలగానే భావించింది పూజారి భార్య. ఆ రోజంతా కూడా గడిచింది. అది రాత్రి వేళ. ఇద్దరూ భోజనం చేసి ఎప్పటిలాగే పడుకున్నారు. మళ్ళీ అదే సమయానికి వారు పడుకున్నటువంటి గదిలో ఎవరో ఒక స్త్రీ అటూ ఇటూ తిరుగుతున్నట్టుగా కాళ్ళ గజ్జలి శబ్దం వచ్చింది. ఇక ఈసారి కూడా పూజారి గారి భార్యకైతే మెలకు వచ్చింది. ఇక అక్కడ మొత్తం చీకటిగా ఉండటంతో ఎవరూ కనపడటం లేదు. కానీ అడుగుల శబ్దం మాత్రం వినిపిస్తుంది, అంటే ఆ గజ్జల శబ్దం. అందుకు తాను భయపడింది. పక్కనే వేరే మంచంపై నిద్రపోతున్నటువంటి తన భర్తను నిద్రలేపి, ఏవండి మీకెవరమైనా అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయిగా అని అడిగింది. అందుకు ఆ పూజారి గారు, అబ్బే అలాంటిదేమీ లేదే, హాయిగా పడుకో అని చెప్పారు. ఏమోనండి నాకు వినిపిస్తుంది, బాగా భయంగా ఉందండి అని చెప్పింది. అసలేమైందా నీకు? ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడుతున్నావు? ఇక్కడ ఉన్నది మనిద్దరమే, మనం తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు, భయపడుకో, నేను కూడా పక్కనే ఉన్నాను కదా అని చెప్పారు. ఇక తాను అలాగే నిద్రపోయింది. ఆ రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. ఇక ఉదయాన్నే తన భర్తతో ఆ విషయాన్ని మళ్ళీ చెప్పగా, మీలాంటి వాళ్ళకు ఇలాంటి సమయంలో ఆందోళనగా ఉంటుంది. అప్పుడే ఇలాంటి కలలు కూడా వస్తూ ఉంటాయి. ఇది కేవలం కల మాత్రమే, వీటి గురించి ఎక్కువగా ఆలోచించుకో, నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది అని చెప్పారు పూజారి గారు. ప్రతిరోజు ఏదో ఓ కల కంటూనే ఉంటుంది. అలాగే రోజులు గడిచాయి. ఇక అప్పటికి 4వ నెల నిండబోతుంది. ఒకనాటి రాత్రి ఆమె నిద్రపోతూ ఉంటే హఠాత్తుగా తన కలలో ఒక ఆమె కనిపించింది. ఆమె అచ్చంగా కరణం గారి భార్యలానే ఉంది. అమ్మా ఈ సమయంలో మీరు ఎక్కడికొచ్చారంటే
అని అడిగింది పూజారి గారి భార్య. ఏమీ లేదు, నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే వచ్చాను అనగా పూజారి గారిని నిద్ర లేపాలి అనుకుంది. కానీ నిద్రపోతున్న వారిని లేపడం మంచిది కాదని మాటల్లో పెట్టి ఆమె గర్భం వైపుగా చూస్తూ తన చేత్తో మెల్లగా కాళ్ళు నిమురుతూ ఇక నెమ్మదిగా ఆ చేతిని పైకి పోనిస్తుంటే పూజారి భార్య కరణంగారి భార్యతో, అమ్మా ఇలా ఎందుకు చేస్తున్నారు, నాకేదోలా ఉంది, చెయ్యి తీయండి అని చెప్తుంటే ఆమె వినిపించుకోకుండా తన చేతిని మరింతగా పైకి తీసుకుని పూజారి గారి భార్య ఏడుస్తున్నా వినిపించుకోకుండా నెమ్మదిగా దాన్ని గర్భం లోపలికి పెట్టి ఒక్కసారిగా లోపలున్న పిండాన్ని బలవంతంగా బయటికి లాగి పడేసింది. అంతే. పూజారి గారి భార్య నొప్పిని భరించలేక భయంతో అరిచేసరికి పక్కనే మంచంపై నిద్రపోతున్న పూజారి తనకేమైంది అని ఒక్కసారిగా లేచారు. చూస్తే తన భార్య నొప్పిని భరించలేకపోతుంది, విలవిలా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా మంచంపై నుండి క్రిందకు దిగి తన దగ్గరకు చేరుకుని ఏం జరిగిందని అడగబోతుంటే భయంతో వణికిపోతున్నట్టు కనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఏదో పచ్చే నెత్తుటి వాసన తన ముక్కును తాకేసరికి ఏం జరిగిందన్న భయంతో పరిగెత్తుకు వెళ్ళి వేరే గదిలో వెలుగుతున్న దీపాన్ని తీసుకొచ్చి చూస్తే అప్పటికే తాను పూర్తిగా వణికిపోతుంది. తాను నిద్రపోతున్న మంచం పూర్తిగా రక్తపు మడుగులా మారిపోయింది. పిండం కూడా మంచం క్రింద పడి కనిపించింది. ఇక పూజారి హడిలిపోయాడు. ఏం జరిగింది, కారణమేంటో చెప్పు అనగా తన కలలో కనిపించిన కరణంగారి భార్య ఇలా చేసింది అని చెప్పింది. సరిగ్గా అప్పుడే ఆ ఆకారం పూజారి వెనుక నిల్చుని, నా గురించి చెప్పావంటే నీ భర్తను కూడా చంపేస్తాను అని సైగలు చేస్తూ బెదిరించేసరికి ఏమీ చెప్పలేకపోయింది. నిద్రపోతుంటే ఏదో కలొచ్చింది, ఆ కలలోనే ఇలా జరిగింది, అదేంటో కూడా గుర్తుకు రావటం లేదు అని ఏడుస్తూ చెప్పేసరికి పూజారి తన భార్యకు ధైర్యం చెప్తూ, ఇలాంటి సమస్యలు ఇటువంటి సమయాల్లోనే ఎక్కువగా వస్తాయి, ఇదేమీ కొత్త కాదు, ఇక అంతమందికి చివరి వరకు గర్భం ఉంటుంది అన్న నమ్మకం కూడా లేదు, ఇక వారిలాగే మనకు కూడా జరుగుంటుంది, ఏం చేస్తాం, అంతా ఈశ్వరిచ్చ. ఇక అప్పటికప్పుడు తన భార్యను ఇంటి వెనక్కి తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి తిరిగి ఇంట్లోకి చేరుకుని మంచంపై రక్తంతో తడిసి ఉన్న దుస్తులన్నీ ఒక చోట చేర్చి గర్భం నుండి బయటపడ్డ పిండాన్ని తీసి ఇంటి వెనుక ఒక చోట గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. ఇక కొద్ది రాత్రి మాత్రమే మిగిలింది. నిద్రపోమ్మంటే తాను పడుకోవటం లేదు. పూజారి గారు తన భార్యను ఒడిలో వేసుకుని మిగతా రాత్రంతా కూడా ధైర్యం చెప్తూ నిద్రపుచ్చారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే గుడిలో గంటమోత వినపడలేదు. స్వయంగా కరణంగానే గుడి వద్దకు వెళ్ళి అలా చూస్తే ఆలయం యొక్క తలుపులు మూసేసి ఉన్నాయి. ఇక వారే పూజారి గారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నిద్రలేపగా కరణంగారి గొంతు వినగానే పూజారి భయపడుతూ బయటకొచ్చారు. అయ్యా, ఇంకా నేనే మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు, ఏమైంది, ఈరోజు ఇంకా మీరు గుడికి వెళ్ళలేదా అని అడగ్గా రాత్రి తన భార్యకు జరిగిన సంగతి మొత్తాన్ని చెప్పగా అది విన్న కరణంగారు కూడా విచారిస్తూ, సరేలేండి, ఇలాంటివన్నీ కూడా ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి, దానికోసం మీరు ఆలోచించి బాధపడొద్దు, మళ్ళీ మీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, కానీ గుడికి వెళ్ళకపోవటానికి కారణమేంటే? అయ్యా, మా ఆచారాల ప్రకారం నెలలు కూడా నిండకముందే శిశువు బయటకొచ్చింది, ఇది కూడా మేము తప్పుగానే భావిస్తాం, అందుకే దాన్ని మేము మైలుగా చూస్తున్నాం, అందుకోసమే వెళ్ళలేకపోయాను అనగా సరే సరే, ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు మైలు తీరే వరకు గుడికి వెళ్ళొద్దు, ఈలోగా ఇంకెవరినైనా నేను ఏర్పాటు చేస్తాను అలా చెప్పి కరణంగారు వెళ్ళిపోయారు. ఇక అప్పుడే పూజారి భార్య నిద్రలేచి రాత్రి తన కలలో కనిపించిందంతా కూడా చెప్పాలి అనుకుంది. కానీ ఒక మనిషిలా కనిపించి ఆ విషయం నీ భర్తతో చెప్తే తనను కూడా చంపేస్తాను అని బెదిరించింది. ఒకవేళ అలా చెప్తే అలా చేస్తుందేమో అన్న భయంతో ఏమీ చెప్పలేకపోతుంటే ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చినటువంటి తన భర్త, ఇంతకీ రాత్రి కల్లో ఏదో కనిపించింది అన్నావు కదా, అదేంటో చెప్తావా? ఇక తాను అప్పటికే భయంతో ఉండటంతో నాకింకా గుర్తు రాలేదండి, గుర్తొస్తే మీకు చెప్తాను అని చెప్పింది.
నువ్వు అదే ఆలోచనలో ఉంటావు కదా. సరే, ఆ ఆలోచనలు ఏవి వద్దు, మానేసాయి. ఓ పని చెయ్యి, కొన్నాళ్ళు మీ కన్నవారి ఇంట్లో విడిచిపెడితే నీ మనసు కూడా కొంచెం బాగుంటుంది. అలా ఒప్పించి పూజారి గారు తన భార్యను వారి యొక్క కన్నవారి ఇంటికైతే పంపించారు. అయితే తన తల్లితో గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటకు లాగింది అది కరణం గారి భార్య అలా కనిపించింది అనగా, నీకేమైనా బుద్ధుందా? తాను మహా ఇల్లాలు, అలాంటిది తనపైన ఇటువంటి నిందలు వేయటం సరికాదు. ఇక ఇటువంటి సందర్భాల్లో కలలు పీడలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ప్రతి గర్భిణీకి ఎదురవుతాయి. ఇదంతా కూడా కేవలం నీ భ్రమ. ఈ మాట నాతో చెప్పినట్టుగా ఇంకెవ్వరి దగ్గర మాట్లాడుకో. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఇక అలా పూజారి గారి భార్యతో వాళ్ళ అమ్మగారు చెప్పేసరికి, సరే అమ్మా, నువ్వు చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. ఒకవేళ ఏదో పేడ కానీ గాలి కానీ దాని ప్రభావంతో కూడా ఇలా జరుగుండొచ్చు. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇక కొన్నాళ్ళ పాటు అక్కడే గడిపి తరువాత తన భర్త వద్దకు చేరుకుంది. ఇక అప్పుడు కూడా ఆనాడు కనిపించిన రూపం ఇంకెప్పుడూ కనిపించలేదు. ఇలా సుమారుగా 6 నెలలైతే గడిచింది. సరిగ్గా అప్పుడే ఆమె రెండవసారి గర్భాన్ని దాల్చింది. ఇక ఆ విషయం పూజారి గారికి తెలియటంతో తల్లిలా ఆదరిస్తున్నటువంటి కరణం గారి భార్యతో తన భార్య రెండవసారి గర్భం దాల్చింది అని చెప్పారు. ఇక అందుకు వారు కూడా సంతోషించారు. కానీ ఈసారి పెద్దగా పనులు చేయకూడదని, అలాగే ఎక్కువగా శరీరం అలసటకు గురైతే మళ్ళీ జరగరాందేమైనా జరుగుతుందని వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషిని పూజారి గారి ఇంటికైతే పంపారు. ఇక వచ్చినటువంటి ఆ పని మనిషి మొత్తం పనంతా చూసుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఈసారి 4వ నెల కూడా దాటింది. 5వ నెల యొక్క ప్రారంభంలో అనుకోకుండా ఒకరోజు రాత్రి వారిద్దరూ కూడా నిద్రపోతుంటే మళ్ళీ అచ్చంగా అదే ఆకారం తన వద్దకు చేరుకుని తన గర్భం పైన చెయ్యి వేసి కూర్చున్నట్టుగా అనిపించింది. ఇక చాలాసేపటి నుండి అలాగే ఉంది. కానీ నిద్రమైకంలో ఉన్నటువంటి పూజారి భార్య అది గమనించలేకపోయింది. ఆ తరువాత ఎవరో తన కడుపు పైన చెయ్యి వేశారు అని గ్రహించి నిద్రలో ఉన్న పూజారి భార్య మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే ఒక్కసారిగా ఆకారం కనిపించింది. దాన్ని చూడగానే భయపడింది. అది ఎవరో కాదు, వారికి అండగా ఉన్నటువంటి కరణం గారి భార్య. దాన్ని చూడగానే తనకు గుండె ఆగేనంత పనైంది. మళ్ళీ ఏం చెయ్యాలనుకుంటున్నావు అని భయపడుతూ నిద్రలో గట్టిగా అరిచేసరికి ఆ అరుపులకు పక్కనే నిద్రపోతున్నటువంటి పూజారి మేల్కొన్నారు. ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావో అని అడిగేసరికి అంతవరకు తన కడుపు పైన చెయ్యి వేసి ఉన్న ఆకారం ఒక్కసారిగా లేచి వెళ్ళిపోయింది. కనపడలేదు. పూజారి గారి భార్య తన కోసం వెతుకుతూ కనిపించింది. అది గమనించినటువంటి పూజారి గారు, ఏమైందే, ఏం వెతుకుతున్నావో అనేసరికి ఇక ఆమె తలపై ఉన్నటువంటి ఒక దూలానికి పట్టుకుని వేలాడుతున్నటువంటి కరణం గారి భార్య రూపంలో ఉన్న ఆకారం తన కంటపడింది. ఇక అక్కడి నుండి కనిపిస్తూ ఆ వేలాడుతున్న ఆకారం ఇలా అంటుంది, చెప్పాను కదే, మర్చిపోయావా? నా గురించి నీ భర్తకు చెప్పావనుకో, కడుపులోని బిడ్డతో పాటు భర్తను కూడా చంపేస్తారు. ఈ విషయం నీలోనే రహస్యంగా దాచుకో అని మాట్లాడుతుంటే ఆమె తలను పైకెత్తి చూస్తూ అలా భయపడుతుంది. ఇక అదే విషయాన్ని గమనించినటువంటి తన భర్త, ఏమైందే, అటువైపు చూసి భయపడుతున్నావేంటే, అక్కడేమీ లేదు కదా అని చెప్తుంటే ఇక ఆ రహస్యాన్ని తన భర్తతో చెప్తే నిజంగానే చంపేస్తుందేమో అన్న భయంతో ఆ దూలాన్ని పట్టుకుని వేలాడుతున్న ఆకారాన్ని అది ఇంకా అక్కడే కనిపిస్తున్నప్పటికీ దాన్ని తన భర్తతో చెప్పకుండా ఏదో కలొచ్చిందంటే కొంచెం భయంగా ఉంది అని చెప్పింది. వెంటనే పూజారి గారు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. తాను తాగింది. ఆ తరువాత ఇద్దరూ పడుకోవాలి అనుకున్నారు. కానీ ఇంకా అదే దూలానికి వేలాడుతున్న ఆకారం కరణం గారి భార్య రూపంలో తనను గమనిస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంటే ఇటువైపు తిరిగి పడుకోవడానికి ధైర్యం చాలక తన భర్త వైపుగా తిరిగి పడుకుంది. అయినా సరే అంత భయంలో ఉంటే ఎవరికి నిద్ర పడుతుంది? ఇక తనకు కూడా నిద్ర పట్టడమే లేదు. ఇక అప్పటికే పూజారి గారు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు. తాను మాత్రం నిద్రపోకుండా
ఇంకా భయంతో గడుపుతూ ఉంటే ఇక అంతవరకు దూలానికి వేలాడుతున్న ఆకారం ఒక్కసారిగా పైనుండి క్రిందకు దూకి మళ్ళీ తన పక్కనే వచ్చి కూర్చుంది. తాను కూర్చున్నట్టుగా ఆమెకు తెలుస్తుంది. అందుకోసం తన భర్తను మళ్ళీ నిద్రలేపాలి అనుకుంది. కానీ ఈసారి తన వల్ల కావటం లేదు. తన చేత్తో తట్టి లేపాలి అనుకుంటుంది. కానీ తన చెయ్యి అసలు కదలటం లేదు. కాలితో తన్ని లేపాలి అనుకుంటుంది. అయినా సరే తన వల్ల కాకపోయేసరికి ఏమీ చెయ్యలేక తన భర్త వంక కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే ఇక అంతవరకు తన పక్కనే కూర్చున్నటువంటి ఆకారం మళ్ళీ తన కాలిపైన చెయ్యి వేసింది. అలా చెయ్యి వేయటంతోనే పూజారి గారి భార్యకు ఏదో తెలియని మార్పు మొదలైంది. లోపల భయం పెరిగిపోతుంది. ఏడుస్తూనే తన భర్తను నిద్రలేపాలి అని చూస్తుంది. కానీ తన శరీరంలో అస్సలు ఏ కదలిక లేదు. అసలు చలనమే లేదు. తన శరీరం నెమ్మదిగా స్పర్శను కోల్పోతుంది. ఇది ఇలా ఉండగా కాలిపైన చెయ్యి పెట్టిన ఆకారం మెల్లమెల్లగా పైకి పోనిస్తూ సరిగ్గా మల భాగానికి చెయ్యి వెళ్ళేసరికి ఒక్కసారిగా గర్భం లోపలికి చెయ్యి పెట్టి బలంగా పిండాన్ని తీసి మరీ లాగి పడేసింది. అంతే. అప్పటికే తన శరీరం అంతా కూడా వణికిపోయింది. ఆ బాధను భరించలేక వెలవెల్లాడిపోతూ అతి భయంకరంగా అడుస్తూ ఉంటే పూజారి గారు హడిలిపోయారు. ఏం జరిగిందో తెలియక ఇక అప్పటికే లోపల వెలుగుతున్న దీపాన్ని తీసుకొచ్చి చూస్తే తన భార్య ఏడుస్తుంది. ఇంకోవైపు మంచమంతా కూడా రక్తంతో తడిసిపోయింది. తన భర్త ఆ దృశ్యాన్ని చూశాడు. తాను మరింతగా ఏడుస్తుంది. మళ్ళీ ఏం జరిగిందే, ఈ రక్తమంతా ఏంటి అని అడిగేసరికి పక్కనే ఉన్నటువంటి గోడ వైపుగా చూపించింది. అంతే. ఆ గోడ మీద కూడా రక్తపు మరకలు కనిపించాయి. అలా చూస్తే లోపల ఉండాల్సినటువంటి ఆ పిండం కూడా నేలపైన కనిపించింది. దాన్ని చూడగానే అతను కూడా భయపడిపోయారు. ఏమైందో చెప్పవే, ఏమైందో చెప్పు అని అడుగుతుంటే తన భర్తను ఏం చేస్తుందో అన్న భయంతో చెప్పలేకపోతుంది. కానీ తన భయాన్ని గమనిస్తున్నటువంటి తాను ఏదో జరుగుతుంది, ఆ విషయం ఖచ్చితంగా నువ్వు చెప్పలేకపోతున్నావు, ఇప్పుడు నిజం చెప్పు, ఏమీ కాదు, నేను ఉన్నాను కదా అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే దూలానికి వేలాడుతున్న కరణం గారి భార్య రూపం కాళ్ళతో వేలాడుతూ చేతులు క్రిందకు విడిచిపెట్టి తల క్రిందులుగా వేలాడుతూ గాలిలో అటూ ఇటూ ఊగుతూ, గుర్తుంచుకో, ఈ రహస్యాన్ని నీలో మాత్రమే దాచుకోవాలి. పొరపాటుని ఈ విషయాన్ని నీ భర్తతో చెప్తే మాత్రం నిన్ను, నీ భర్తని, అందరినీ కూడా చంపేస్తాను. తరువాత నువ్వేమీ చెయ్యలేవు. నా మాట విని ఈ విషయాన్ని నీ భర్తతో చెప్పుకో. మీ ప్రాణాలు కావాలంటే నోరు మూసుకో అని గట్టిగా బెదిరిస్తుంది. ఇక పూజారి గారి భార్య భయపడుతూ ఏమీ చెప్పకుండా ఇంకా పైకి చూస్తుంటే ఇక్కడేదో జరుగుతుంది. కానీ ఈ క్షణం తాను చెప్పలేకపోతుంది. తనని ఇంకా భయపెట్టడం ఇష్టం లేక ముందులాగే స్నానం చేయించి అన్నీ కూడా శుభ్రం చేశాక ఇక పూర్తిగా తెల్లవారిన తరువాత ఇంటి నుండి వెంటనే బయటకు తీసుకువెళ్ళి ఇప్పుడైనా నిజం చెప్పు, లేదంటే మన సంతానం అంతా కూడా ఇలాగే నాశనమైపోతుంది అని గట్టిగా అరిచేసరికి అప్పుడు అసలు విషయం చెప్పింది. అది విని తాను ఆశ్చర్యపోయారు. అయినా కరణం గారి భార్య నీకు కనపడటమేంటే? తాను మహా ఉత్తమమైనటువంటి ఇల్లాలు. తను మనల్ని తన కన్న బిడ్డల వలె చూసుకుంటుంది. ఇది నిజం కాదు, ఇక్కడ ఇంకేదో ఉంది, అది తెలుసుకోవాలి, లేదంటే మన వంశమంతా నాశనమైపోతుంది. ఇక వెంటనే కరణం గారి దగ్గరకు వెళ్ళి రాత్రి వారికి ఎదురైన సంఘటన మొత్తాన్ని చెప్పగా వారికి కూడా ఏమీ అర్థం కాలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంటే ఇక అసలు రహస్యాన్ని దాచిపెడితే నిజం తేలదు అని భావించి వీరికి ఇలా జరగటానికి కారణం ఇదేనా? ఇంకా ఆ విషయం గురించి మనం ఇలా ఉండకూడదు, వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే మరింత ప్రమాదం కలుగుతుంది. ఇక అప్పుడు అసలు విషయం చెప్పారు. అది విన్న పూజారి గారు కూడా భయపడ్డారు. అయ్యా, ఫోటోలో కనిపిస్తున్నది మీ మరదల, అంటే అమ్మగారు మరియు ఫోటోలో కనిపిస్తున్నవారు కవల పిల్లలన్నమాట. మరి అప్పుడెప్పుడో తాను ఆ విధంగా బలవన్మరణం పొందింది. మరి ఇప్పుడు తన ఆత్మ వల్ల నా భార్యకు ఇలా ఎందుకు జరుగుతుంది అని పూజారి గారు అడగ్గా, నా భార్య వాళ్ళ తల్లిదండ్రులు వారి చిన్నతనంలోనే చనిపోయారు.
అప్పటి నుండి వారంతా కూడా తాతగారి వద్దే పెరిగి పెద్దయ్యారు. ఇంతలో అనుకోకుండా నేను నా భార్యను చూడటం, పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. ఇక మిగిలిండదు నా మరదలు మాత్రమే. తను వారి తాతగారింట పెరుగుతుంది. ఇంతలో అనుకోకుండా స్వయంగా అన్న తమ్ముడు నా మరదల్ని చూసి ఇష్టపడ్డాడు. ఇక అదే విషయాన్ని మా అమ్మా నాన్నతో చెప్పగా, ఒకే ఇంటి ఆడపిల్లలు మీ ఇద్దరికీ పెళ్లి చేయటం మంచిది కాదని ఉద్దేశం అని మా తమ్ముడితో చెప్పారు. అయితే వారి నిర్ణయం గురించి మా తమ్ముడికి కూడా బాగా తెలుసు. ఆ విషయం నాతో కూడా చెప్పాడు. నేను కూడా అదే విషయాన్ని చెప్పాను. ఇక నాన్న వాళ్ళు ఒకే మాట మీద ఉండే మనుషులు. ఇక వారికి ఎదిరించి పెళ్లి చేసుకోవటం కొంచెం కష్టమైన పని. అయినా సరే మా తమ్ముడు మా మరదల్ని గాఢంగా ప్రేమించాడు. ఆమెను విడిచిపెట్టలేక ఒక రాత్రి వేళ నా మరదల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ విషయం 2 రోజుల వరకు మా వాళ్ళకెవ్వరికీ తెలియదు. ఆ తరువాత మా మరదల్ని తమ్ముడు తీసుకువెళ్ళిపోయాడు అని అమ్మా నాన్నలకు కూడా తెలిసింది. పరువు కోసం ప్రాకులాడే కుటుంబం మాది. ఇక ఆ విషయం తెలుసుకుని అవమానానికి గురయ్యారు. ఇద్దరూ కలిసి ఆ అవమానాన్ని భరించలేక ఒక రాత్రి బలవన్మరణం పొందారు. అలా చనిపోవటంతో అప్పటి నుండి మా తమ్ముడు మరదలు ఇద్దరూ కలిసి మాతో పాటు ఉండేవారు. అయితే ఒకసారి నా మరదలు గర్భంతో ఉంది. ఒకరోజు మా తమ్ముడు పొలానికి వెళ్ళి వస్తుంటే బాగా వర్షం పడింది. ఇక అదే సమయంలో వాడు పొలం నుండి ఇంటికొస్తుంటే ఉన్న పొలంగా వాడిపైన పిడుగు పడింది. పిడుగు పడితే ఎవడైనా బ్రతుకుతాడా? అక్కడికక్కడే చనిపోయాడు. అలా మా తమ్ముడు కూడా చనిపోవటంతో మా మరదలు ఇంకా మా దగ్గరే ఉంటుంది. తాను గర్భంతో ఉండటం వల్ల ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాం. రోజులు గడిచాయి, నెలలు కూడా గడిచాయి. 9 నెలలైంది. ఇక అలాంటి సమయంలో తాను ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఆ ఇంట్లోనే గడుపుతూ వచ్చింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అదే ఇంట్లో మా పని మనిషితో కలిసి సరదాగా మాట్లాడుతుంది. అనుకోకుండా ఒక్కసారిగా పక్షవాతం వచ్చేసింది. కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తనను ఆ పని మనిషి ఏమీ చెయ్యలేకపోయింది. ఇక పరుగు పరుగున మా దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్పింది. ఇక మేమంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆలస్యమైపోయింది. ఎందుకంటే తాను అప్పటికే ప్రాణాలు విడిచిపెట్టింది. అలా చివరి ప్రాణాలు అదే ఇంట్లో విడిచిపెట్టింది. మీరు అచ్చంగా నా భార్యలా ఉన్న ఆకారం కనిపిస్తుంది అని చెప్పేసరికి నాకు అప్పుడు విషయం అర్థమైంది. అయినా నీ భార్య పైన నా మరదలి ఆత్మ అలా పగ సాధించడం ఎందుకో తెలియటం లేదు. ఏది ఏమైనా సరే ఇలా జరగటం నాకు కూడా బాధగానే ఉంది. అలా జరిగిన విషయాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా క్లుప్తంగా చెప్పేసరికి అదంతా విన్నటువంటి పూజారి గారు, మరిప్పుడు ఏం చేద్దామండి అని అడగ్గా, ఇది మనం చేసే పని అయితే కాదండి. దీనికోసం చాలా పెద్ద పరిహారం ఉంటుంది. అందుకు సరైనటువంటి వ్యక్తి ఒకే ఒక్కడున్నారు. నేను వారిని తీసుకొస్తాను అలా చెప్పి కరణం గారు పూజారి గారిని అక్కడి నుండి పంపించారు. ఇక ఆ రోజు సాయంత్రానికి స్వయంగా కరణం గారే ఆ వ్యక్తిని తీసుకుని పూజారి ఉన్నటువంటి ఇంటికైతే చేరుకోవటం జరిగింది. వారు ఇల్లంతా తిరుగుతున్నారు, కానీ ఎక్కడా వారికి ఆనవాళ్లు కనిపించలేదు. ఇక ఇంటి బయటకు చేరుకుని ఇంటి చుట్టూ అష్టదిగ్బంధన చేసి అప్పటికప్పుడు వారి యొక్క పద్ధతిలో పూజను పెట్టగా అదే ఇంట్లో ప్రాణం పోయినటువంటి కరణం గారి మరదలి యొక్క ఆత్మ పూజారి గారి భార్యను ఆవహించింది. ఇక అప్పుడు ఆ భూత వైద్యుడు, ఇలా చూడు తల్లి, ఈమెకు నీకు ఎటువంటి సంబంధం కూడా లేదు. పైగా మీ ఇద్దరికీ కనీస పరిచయం కూడా లేదు. మరి అమ్మాయిని ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అని అడిగేసరికి అది నాకు న్యాయమే అనిపించింది. ఎందుకంటే ఈమెను ఓ కూతుల్లా భావించి కన్న బిడ్డలా చూసుకుంటున్నటువంటి మా అక్కను చూసి నవ్వుతుంది. మా అక్క నిండు ముత్తైదువు కదా, అందుకే అంత పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆ మాత్రం దానికి అంత అలుసైపోయిందా? పైగా ఫోటోలో ఉన్నటువంటి నన్ను చూసి అవహేళన చేస్తుందా అని గట్టిగా అరుస్తుంది. ఇక అదే అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. అందుకే దీనికి సరైన శిక్ష వెయ్యాలి అనుకున్నాను. అక్కడే ఉన్నటువంటి కరణం గారు వెంటనే ముందుకొచ్చి, అమ్మా, తెలుసో తెలియకో ఏదో తప్పు చేసింది. ఆ మాత్రం దానికి ఇలా చేయటం మంచిది కాదు. ఇక వెంటనే తన ఆత్మ తన బావగారితో మాట్లాడుతూ, బావగారు,
మా వాళ్ళంతా కూడా చనిపోయాక మీరే నన్ను చేరదీశారు. కన్న బిడ్డలా నన్ను పెంచుకున్నారు. మరి అలాంటి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే ఏం చేయకుండా వదిలేస్తారా? అందుకే నా పగను తీర్చుకున్నాను. లేదంటే ఈమెకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని గట్టిగా చెప్పేసరికి, మరి ఎప్పటికైనా క్షమిస్తావా లేదా అని అడిగారు. క్షమించను. నేను ఉన్నటువంటి ఇంట్లోనే వీరు ఉన్నంత వరకు కూడా ఈమెను ఇలానే బాధ పెడుతూ ఉంటారు. మీరెవ్వరైనా ఎన్ని విధాలుగా చెప్పినా, ఎటువంటి భూత వైద్యులు వచ్చినా సరే నా పగను ఇలానే కొనసాగిస్తూ ఉంటాను. ఇల్లు కేవలం నాకు మాత్రమే పరిమితమైంది. ఈమె ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని నిశ్చయంగా చెప్పేసరికి భూత వైద్యుడు కరణం గారితో, మీ మరదుల ఆత్మ ఇంతవరకు కనీసం ఎవ్వరికీ కనిపించలేదు. ఈ అమ్మాయి తెలుసో తెలియక తప్పు చేసింది. నవ్వినందుకే పగ పెంచుకుని ఎలా చేసింది. లేదంటే తనతో ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ఆత్మను ఇక్కడే విడిచిపెట్టి ఎవ్వరూ ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటే సరే. అలాంటప్పుడు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే నేను చేసేదేమీ లేదు. ఇక అంతటి భూత వైద్యుడు అలా చెప్పగా అప్పటికప్పుడు వారి కోసం ఇంకో ఇంటినైతే సమకూర్చి పూజారి గారిని అక్కడికి పంపించారు. వారి మరదలి యొక్క ఆత్మను కరణం గారి యొక్క పాత ఇంట్లోనే వదిలిపెట్టేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఆత్మ వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం కలగలేదు. మరి అలాంటి ఒక సంఘటన గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి చక్రపాణి గారు ఈరోజు మనతో ఆ సంఘటనను షేర్ చేసుకోవటం జరిగింది. ఈ స్టోరీ మొత్తాన్ని విన్నారు కదా. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు కరణం గారి మరదలు ఆ విధంగా చేయటం కరెక్టే అంటారా? ఇంతవరకు ఈ వీడియోని చూసిన మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. వీలైతే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి మరెన్నో హారర్ స్టోరీస్ని మీరు రెగ్యులర్గా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా మీకు తెలిసినటువంటి కథల్ని మాతో పాటు షేర్ చేసుకుని మన పిఎస్ బడి ఛానల్లో వీడియో రూపంలో చూడొచ్చు. అందుకోసం మీరు మా యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా డిఎం చేయండి.